సిటీ ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇప్పుడు అప్పుడు అంటూ వాయిదా వేస్తూ వచ్చిన అధికారులు మరో 2-3 రోజుల్లో ఇవి రోడ్డెక్కేలా ప్లాన్ చేస్తున్నారు. ఎండలు పెరగడంతో 40 ఏసీ బస్సులు నడుపుతామంటున్నారు. అయితే ఈ ఎలక్ట్రిక్ బస్సులు కేవలం శంషాబాద్ రూట్లోనే నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించడంపై జనం మండిపడుతున్నారు. సిటీలో కాలుష్యాన్ని నివారించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ రాయితీతో తీసుకొస్తున్న ఎలక్ట్రిక్ బస్సుల్ని గత ఏడాది ప్రారంభించారు. ఇక ఆ తర్వాత ఎన్నికల కోడ్ రావటం, ఇతర కారణాలతో వాయిదా వేశారు. ఈ నెల 5న మరోసారి వీటిని ప్రారంభిస్తామని హడావుడిగా అన్ని ఏర్పాట్లు చేసిన ఆర్టీసీ అధికారులు చివరి నిమిషంలో మళ్లీ వాయిదా వేశారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత ఈ నెల 26న ఆర్టీసీపై రివ్యూ చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తొందరలోనే చేయాలని చెప్పాం. మోస్ట్లీ ఓ ఫ్యూ డేస్లో 2-3 డేస్లోనో 4-5 డేస్లో ఆ పని జరిగిపోద్ది. ఎలక్ట్రికల్ బస్సెస్ని రోడ్లకు ప్రజల సౌకర్యార్థం వదులుతాం. మొత్తం 100 ఎలక్ట్రిక్ బస్సులు తేవాలని ఆర్టీసీ భావించినా ముందుగా 40 బస్సుల్ని ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం సిటీలో 143 ఏసీ బస్సులున్నాయి. ఇంకో 40 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు అందుబాటులోకి వస్తే ఎండల నుంచి కాస్తైనా ప్రయాణికులకు రిలీఫ్ కలుగుతుందంటున్నారు ఆర్టీసీ అధికారులు. సిటీలో ఎండాకాలం వచ్చిందంటే చాలు ఏసీ బస్సులకు డిమాండ్ ఉంటుంది. పైసలు ఎక్కువైనా సౌకర్యవంతమైన జర్నీకే ఆసక్తి చూపెడతారు ప్రయాణికులు. అయితే కొత్తగా వస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు కేవలం ఎయిర్పోర్ట్ రూట్లకే నడిపేందుకు ప్లాన్ చేశారు ఆర్టీసీ అధికారులు. దీంతో కొత్తగా వచ్చే ఏసీ బస్సులు సామాన్యులకు అందుబాటులో ఉండవు. ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో నడుస్తోంది. కొత్త బస్సుల్ని కేవలం ఎయిర్పోర్టుకే నడపాలన్న అధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు కార్మిక సంఘాల నేతలు. సిటీలో సరిపడా బస్సులు లేక సగం మంది ప్రయాణికులు ప్రైవేట్ వాహనాల్లో వెళ్తున్నారని చెప్తున్నారు. కొత్త టెక్నాలజీ కలిగిన కాలుష్య నియంత్రణ బస్సులను సిటీలో కూడా తిప్పాలని కోరుతున్నారు జనం.